స్ట్రైట్గా మిడ్ వికెట్ దిశగా వెళ్ళింది. సో తరుణ్ మొదట్లోనే చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్కి ఎలాంటి డ్రైవ్ చేసే అవకాశం లేని డెలివరీస్ వేయడం, ముఖ్యంగా పిచ్ మీద ఉన్న వెట్ ప్యాచ్ని ఉపయోగించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ లోపల మరొకసారి పంతిని లెగ్ సైడ్లో కొట్టి మరొకసారి సింగిల్ ప్రయత్నించారు, కానీ చక్కటి ఫీల్డింగ్ అక్కడ. దాంతో మనకి ఎలాంటి పరుగులు లభించలేదు. సో ఈ ఓవర్లో 3 బంతుల్లో కూడా తరుణ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చాలా చక్కటి బౌలింగ్, లైన్ అండ్ లెంత్లో చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు శ్రీనివాస్. వెంకటేష్ ఈ రీప్లే చూస్తే మనకు అర్థమవుతుంది, టైమింగ్ కుదరట్లేదు వాళ్ళకి. ఎందుకంటే బంతి వికెట్ స్లోగా ఉండడం వల్ల ఎర్లీగా బ్యాట్స్మెన్ ఆడడం, బంతి లేట్గా రావడం మనం గమనిస్తున్నాం. అలాగే స్కిడ్డీగా కూడా ఉంది పిచ్. రన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు స్లిప్ తర్వాత బంతి కూడా ఎలాంటి పరుగులు లభించలేదు. క్లోజింగ్ ఫీల్డర్స్ చాలా చక్కటి అలర్ట్ ఫీల్డింగ్ చేస్తున్నారు, దాంతో పరుగులు ఏమీ లభించలేదు. 4 బంతులు డాట్ బాల్సే ఉన్నాయి. తరుణ్ చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు, దాంతో స్కోరు ప్రస్తుతం 5 పరుగులు మాత్రమే. 2 వికెట్ల నష్టానికి మరొక చక్కటి బంతి బ్యాట్స్మెన్కి వెళ్ళింది ఈసారి. సో 5 బంతులు డాట్ బాల్స్ వేసి చక్కటి బౌలింగ్ తరుణ్ ప్రదర్శిస్తున్నారు. షార్ట్ రన్అప్ ఆయన కూడా ఆయన బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ బ్యాట్స్మెన్కి స్కోర్ చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు. ఓవర్లో ఆఖరి బంతి. ఈసారి కూడా పరుగు రాలేదు, మేడ్ ఇన్ ఓవర్. సో స్కోరు 3 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 5 పరుగులు. ఇప్పుడు ఇంటర్వ్యూ గ్రౌండ్లో మనం ఒక ఇంటర్వ్యూ గురించి గ్రౌండ్లో ఒకసారి వెళ్దాం. T20 టాలీవుడ్ ట్రోఫీ ఈరోజు జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎల్బీ స్టేడియంలో అండ్ ఎంతో మంది గెస్ట్లు వచ్చారు. అండ్ వీ హ్యావ్ రామానాయుడు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇంతమంది స్టార్స్ కలిసి ఒక చోట ఇంత బ్యూటిఫుల్ గా బాగా ఆర్గనైజ్ చేసి ఇన్ని టీమ్స్ కలిసి ఇక్కడ ఆడబోతున్నాయి. అండ్ దట్ టు ఫస్ట్లీ వెంకీ వారియర్స్ అండ్ బాలయ్య లయన్స్ ఆడుతున్నారు. అందులో వెంకీ గారి టీం ఆల్రెడీ 2 వికెట్లు తీసి ఫుల్ జోష్ లో ఉన్నారు. వాట్ యూ ఫీల్ సార్? Really I am very happy playing Venki and Balay Babu, and both are good players. We will see who is going to win, and we must blow the good tension for the audience also. They are also feeling, because Simha and they are shouting from one side, and Venki and they are calling on from the side. So we are very happy, and really అందరు ఆర్టిస్టులంతా కలిసి ఇలా ఆడటం చాలా మంచిది. ఒక మంచి కార్యక్రమానికి పేద ఆర్టిస్టులకి కళాకారులకి సహాయం చేయడానికి. అదే కాకుండా అందరూ కూడా మన తెలంగాణలో ఉన్న కళాకారులు కానీ అందరికీ రెడీ టు హెల్ప్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ డూయింగ్. ఇలాంటి కార్యక్రమాలు మన ఆర్టిస్టులు అందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అన్ని టీంలు మీ ఫేవరెట్ మాకు తెలుసు, కానీ ఫైనల్లీ మీరు ఒకటి చెప్పాలి, మీ ఫేవరెట్ టీం ఏంటి సార్? నా ఫేవరెటా? గెలిచిన వాళ్ళు నా ఫేవరెట్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు us. అండ్ ఎస్ రామారెడ్డి గారు చెప్తున్నారు అన్ని టీంలు నా ఫేవరెట్ అన్నారు. ఒకటి చాలా చక్కని క్యాచ్ తీసుకోవడం జరిగింది వికెట్లో. చైర్ గర్ల్స్ చూస్తున్నారు మీరు మీ టీవీ స్క్రీన్స్ మీద. మరొకసారి రీప్లే చూడండి. శ్రీకాంత్ చేసిన బంతిని ఆయన పుల్ చేయడం జరిగింది. మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ బంతిని క్యాచ్ చేయడంతో బాలకృష్ణ అవుట్ అయ్యి నిరాశగా మైదానం వదిలి 2 పరుగులు చేసి బాలకృష్ణ మైదానం వదిలి బయటకు వెళ్ళడం మనం టీవీ స్క్రీన్స్ మీద చూస్తున్నాం. 3వ వికెట్ కోల్పోయింది 5 పరుగుల వద్ద. ఎలాగాడలో బాలకృష్ణ చూస్తున్నారు. బంతి రావట్లేదు మైదానంలో, జాగ్రత్తగా ఆడమని తన సాధ్యానికి మనం చెప్పడం మనం చూస్తున్నాం. 3 వికెట్ తీసి ఆనందంలో ఉన్నారు వెంకీ వారియర్స్. నిజమే శ్రీనివాస్, ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయింది బాలయ్య లయన్స్ జట్టు. ముఖ్యంగా వెంకీ వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్లో బౌలర్స్కి చాలా హెల్ప్ ఉంది. మనం ఇది కేవలం 4వ ఓవర్లోనే 3 వికెట్లు పోయినాయి. కేవలం 5 పరుగులు మాత్రం వచ్చే ఒక్క బౌండరీ కూడా లేదు. ఇంతలో తరుణ్ కూడా ఒక మేడిన్ ఓవర్ వేయడం జరిగింది. మొత్తం మీద తన నిర్ణయానికి జస్టిఫికేషన్ చేసుకున్నారు వెంకటేష్. ఇంతకుముందు సాయి కుమార్ చెప్పారు ఆయన సరైన ఆరోగ్యం లేదు, నా నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్పి. ఆయన కూడా ఆయన చాలా సాహసంగా ఫీల్డ్లోకి వచ్చి మంచి నిర్ణయం తీసుకోవడం కాకుండా చక్కటి ఫీల్డ్ సెట్ చేసి వరుసగా 3 వికెట్లు తీశారు. ముఖ్యంగా భారతదేశం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఆయన మంచి క్రికెటర్ ఆయన. కానీ ఆయన తొందరగానే బాలయ్య లయన్స్ ఇబ్బందుల్లో పడింది. 3 వికెట్లు 5 పరుగుల నష్టాన్ని కోల్పోయింది. దాసరి అరుణ్ కుమార్ కొత్త బ్యాట్స్మెన్.
ఆయన స్ట్రైక్ తీసుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ దాసరి అరుణ్ కుమార్ కూడా చాలా చక్కటి ఆల్రౌండర్గా మనం చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన మ్యాచ్ల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు ఆయన. ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలు ఆడిన మొదటి బంతిని టర్న్ చేసి స్క్వేర్ లెగ్ రీజియన్లోకి ఒక పరుగు పూర్తి చేశారు దాసరి అరుణ్ కుమార్. దీంతో జట్టు మొత్తం స్కోరు 3 వికెట్ల నష్టానికి 6 పరుగులకు చేరుకుంది. మనం 4వ ఓవర్లో ఉన్నాము. మొదటి ఓవర్ని ఆదర్శ్ బౌలింగ్ చేయడం జరిగింది. 2వ ఓవర్ని శ్రీకాంత్, 3వ ఓవర్ని తరుణ్, 4వ ఓవర్ని మళ్ళీ శ్రీకాంత్ బౌలింగ్ చేస్తున్నారు. సిటీ ఎండ్ వైపు నుంచి మా వైపు పరిగెట్టుకుంటూ వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ది 6గా అంపైర్, ఆ ఎండ్లో ఉన్న అంపైర్ సురేష్ బాబు. థర్డ్ ఎంపైర్గా విలక్షణ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్నారు ఈ పోటీకి. బ్యాటింగ్ చేస్తుంది బాలాదిత్య ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ స్థానంలో కార్తిక్ బౌలింగ్ చేస్తున్నారు ప్రస్తుతం. కార్తిక్ బౌలింగ్ లో పరివర్తన తీసుకొచ్చారు. ఫారెన్ వైపు నుంచి కార్తిక్ బౌలింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని స్లాష్ చేశారు. పరుగు చేసే అవకాశం బాలాదిత్యకు లభించలేదు. బాలాదిత్య ఒక పరుగుతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. కార్తిక్ తర్వాత బంతిని ఆయన డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతి కంప్లీట్ గా ఫీట్ చేసి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళడంతో పరుగులు చేసే అవకాశం లభించలేదు బ్యాట్స్మెన్ కి. ఒక స్లిప్, థర్డ్ మ్యాన్, పాయింట్, కవర్స్, ఎక్స్ట్రా కవర్స్, మిడ్ ఆన్, షార్ట్ మిడ్ వికెట్, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లతో కార్తిక్ సిటీ ఎండ్ వైపు నుంచి మా వైపు పరిగెట్టుకుంటూ వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ది 6గా అంపైర్ ఫారెన్లో ఉన్న అంపైర్ సురేష్, స్క్వేర్ లెగ్ అంపైర్. ప్రస్తుతం కార్తిక్ రైట్ ఆర్మ్ ఓవర్ ది 6గా వేసిన ఈ బంతిని టర్న్ చేయడం జరిగింది. పూర్తి చేశారు బాలాదిత్య. దీంతో బాలాదిత్య 2 పరుగులు చేరుతుంది. బాలాదిత్య ఇంకా ఒక పరుగుతో బ్యాట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరిగి ఇద్దరు బ్యాటర్లు కూడా మైదానాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా కేవలం 1 ఓవర్ మాత్రమే ముగియడానికి ఈ 2020 మ్యాచ్లో మొదటి 6 ఓవర్లు కూడా ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కేవలం ఇద్దరు మట్టుకే 30 ఓవర్ సర్కిల్ బయట ఉండాలి. ఫీల్డర్స్ మిగతా కూడా సర్కిల్ లోపల ఉండాలి. 5వ ఓవర్ ప్రస్తుతం జరుగుతుంది. 4వ ఓవర్ జరుగుతుంది. తర్వాత బంతిని టర్న్ చేసే ప్రయత్నంలో ఆయన ప్యాచ్కి తగిలి షార్ట్ స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు వెళ్ళింది. వికెట్ కీపర్ బంతిని పీల్చడంతో ఓవర్ ముగిసింది. 4 ఓవర్ల తర్వాత 3 వికెట్ నష్టానికి 6 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. వెంకీ వారియర్స్ జట్టు ముందుగా బాలయ్య లయన్స్ ని బ్యాట్ చేయమని కోరగా బ్యాటింగ్ దిగిన బాలయ్య లయన్స్ లో ప్రభు మొదటి ఓవర్లో నిరాశ కలిగించారు. ఇక్కడ 1000 మంది ప్రేక్షకులకి మొత్తం ముగిసే సమయానికి కేవలం 3 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన బాలయ్య జట్టు ప్రస్తుతం 5 ఓవర్ల తర్వాత 6 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి చాలా దయనీయమైన స్థితిలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. వెంకటేష్, నిజమే శ్రీనివాస్. బాలయ్య లయన్స్ కి మంచి ప్రారంభం లభించలేదు.